మన జీవితంలో చాలాసార్లు మనం కష్టాలకి, బాధలకు, మార్పులకు భయపడతాం. కానీ ప్రకృతిలో ఒక పక్షి మనకు చెబుతుంది, మార్పు అంటే ముగింపు కాదు, కొత్త ఆరంభం. ఆ పక్షి పేరే ఈగల్. ఈగల్ అనేది ప్రపంచంలోనే బలమైన, గర్వంతో జీవించే పక్షి. కానీ దాని జీవితంలో ఒక సమయం వస్తుంది. అది ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి. 40 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఈగలకు కళ్ళు కనపడవు, ముక్కు వంగిపోతుంది, గోర్లు బలహీనంగా తయారవుతాయి. అప్పుడు అది ఒక వేటాడలేదు, కనీసం ఎగరలేదు. అప్పుడు దాని దగ్గర రెండే మార్గాలు ఉన్నాయి. 1 మరణించాలి, 2 మార్పు కోరుకోవాలి. ఈగల్ మార్పుని ఎంచుకుంది. ఇది ఎత్తైన పర్వతాలకి ఎగిరి ఒంటరిగా గుహలో దాగుతుంది. అక్కడ తన పాత ముక్కుతో రాళ్లను కొట్టి విరుక్కొట్టుకుంది. తరువాత కొత్త ముక్కు వస్తుంది. ఆ కొత్త ముక్కుతో పాత గోర్లను, పాత రెక్కలను తొలగిస్తూ, అది చాలా నొప్పితో కూడిన ప్రక్రియ. కానీ చివరికి కొత్త ఈగలుగా పుడుతుంది. అది మళ్ళీ బలంగా, శక్తివంతంగా ఆకాశాన్ని చీల్చి ఎగురుతుంది, మారుతుంది. మన జీవితం కూడా కష్టాలు, బాధలు, మార్పులు వస్తాయి. అప్పుడు మనం కూడా ఆ ఈగల్లా ఉండాలి. మార్పును భయపడకుండా దాన్ని స్వీకరించి మన కొత్త రూపంలో ఉండాలి. ఎందుకంటే మార్పు మనకు నాశనం చేయడానికి కాదు, మనల్ని ఎదగడానికి, సిద్ధం చేయడానికి ఉపయోగించాలి. ఇది ఈగల్ కథ. నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా గుర్తుపెట్టుకో, యు ఆర్ బర్న్ టు ఫ్లై హై లైక్ ఏ ఈగల్.